హలో ఫ్రెండ్స్, ఫోన్పే గిఫ్ట్ కార్డ్ బ్యాలెన్స్లో ఉన్న అమౌంట్ని యూజ్ చేసే మరొక ట్రిక్ అయితే చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనము షాప్స్లో ఫోన్పే ద్వారా స్కాన్ చేసినప్పుడు ఫోన్పే గిఫ్ట్ కార్డ్ బ్యాలెన్స్ అనే ఆప్షన్ మనకి ఒక్కోసారి కనిపించదు. అప్పుడు మనం ఏం చేయాలి అంటే షాప్స్లో సెపరేట్గా ఫోన్పే క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది కదా, దాన్ని స్కాన్ చేయండి. ఈ రకంగా స్కాన్ చేసిన తర్వాత అమౌంట్ని ఎంటర్ చేయండి. అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత ఈ రకంగా క్యాష్ బ్యాక్ ఆర్ ఫోన్పే గిఫ్ట్ కార్డ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. ఈ ఆప్షన్ అనేది ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉంటుంది. ఒకవేళ లేకపోతే కనుక మీరు సెలెక్ట్ చేసి పేమెంట్ అనేది చేయండి. ఆ తర్వాత గిఫ్ట్ కార్డ్ బ్యాలెన్స్లో ఉన్న అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది. అదే మనము ఫోన్పే ద్వారా పేటిఎం, గూగుల్ పే లాంటి క్యూఆర్ కోడ్స్ని స్కాన్ చేసినప్పుడు మాత్రం మనకి క్యాష్ బ్యాక్ ఆర్ ఫోన్పే గిఫ్ట్ కార్డ్ అనే ఆప్షన్ చూపించదు. కాబట్టి మనము ఫోన్పే గిఫ్ట్ కార్డ్లో ఉన్న బ్యాలెన్స్ని మనము యూజ్ చేయలేము. ఈసారి మీరు ఈ ట్రిక్ని ఫాలో అవ్వండి. మీకు ఫోన్పే గిఫ్ట్ కార్డ్ బ్యాలెన్స్ అనేది యూజ్ అయ్యిందో లేదో నాకు కింద కామెంట్స్ బాక్స్లో తెలియచేయండి.